దర్గా చిన్నబాయి దగ్గర ఎంతమంది రౌడీలు ఉంటారు? ఎంత పెద్ద భూమి అయినా ఎంత పెద్ద వెంచర్లు అయినా కూడా అది దర్గా చిన్న కండ్లలో పడితే రాత్రి కల్లా రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళ ఇంటికి రావాల్సిందే దస్తావేజులు. వ్యాపారాలలో రావాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చిందన్న మీకు? ఏదో సాధించాలి మనం, పట్టుదల ఉంటే చదవకున్నా కూడా ఏదైనా చదువుకు మనకు సంపాదించిన సంబంధం ఉండదు. మీ దగ్గరికి ఎందుకు రావాలి, ఎందుకు పోలీస్ స్టేషన్ కోర్టు? మన దగ్గరికి వస్తే ఆపోజిట్ వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిపించి సెట్ చేస్తాం. కూర్చోబెట్టి మాట్లాడిస్తారా, దానికి ఇస్తారు? అంటే రెండు ఉంటాయి. మామూలుగా చెప్తున్నారు కదా కొందరు. మీకు ఈ పేరు రావడానికి ఎంతమందిని దమ్కి ఇచ్చిరన్న మీరు? వందల మంది. ప్రభుత్వానికి అప్పుడప్పుడు కమిషన్లు ఇస్తూ ఉంటారు. సమస్యల కొరకు మీ దగ్గరికి వస్తే బాధితుల దగ్గర మీరు పర్సంటేజ్ ప్రకారంగా డబ్బులు తీసుకుంటారంట కదా? తీసుకుంటాము. రోజు ఇంటి నుంచి బయటికి వెళ్తే 4-5 కార్లు, ఒక్కొక్క కార్లో 10 మంది మనుషులు, ఒక 30-40 మందిని వేసుకొని బయటికి వెళ్ళాల్సినంత అవసరం మీకు ఏమొచ్చింది? ఇప్పటి వరకు దర్గా చిన్నబాయి ఎన్ని వేల కోట్లు సంపాదించి ఉంటాడు? ఇంత బంగారం వేసుకున్నారు, ఒక 10 మంది ప్లాన్ వేసి అటాక్ చేసి, అంత కెపాసిటీ ఉంటేనే కదా. అంటే మీ కార్లలో ఎప్పుడు బాంబులు, కత్తులు కాని పని అని తెలిసి కూడా పార్టీ ఎందుకు పెట్టిరన్న మీరు? అసలు అంటే పార్టీ ప్రగతి భవన్ ఎంత ఘోరం అంటే ఇట్లా ఒక జైలు కన్నా ఘోరం అయిపోయింది. మీరు అనుకుంటే కూడా ఒక 10 సెకండ్లు 20 సెకండ్లలో ముఖ్యమంత్రిని కలవచ్చు కదా మీకున్న స్టాండర్డ్. అవును. దర్గా చిన్నబాయి అనే వ్యక్తి రాత్రి అయితే ఫుల్ బాటిల్ లేపుతాడు, పొద్దున అయితే దేవుని రూమ్లో ముంగడి కూర్చొని పూజలు చేస్తాడు. మీ పేరు చెప్తున్న లక్షల మంది లక్షల పైసలు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. ఫోటో తీసి ఎంబడే పంపించమని చెప్పిన. మనిషి పేరుంటే ఎదురు మనిషి భయపడాలి. ఓనికి పడతాను పైసా కమాన్స్. నేను హైదరాబాద్ లో వచ్చి ల్యాండ్ కొని అమ్ముతా అంటే పైసా కమాంచలేరు ఎవరు. తెలియదా మీకు? బయట నరేష్ ఎవరో మీకు తెలియదా? కొట్టిరుగా బాగా. దేవుడు లేడంటుండు కదా, ఒక రూమ్ లేసేసి బంధించి ఒక వారం రోజులు పెట్టమని. ఓకే అన్న, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా అన్న. అడిగిన తర్వాత ఈ కెమెరాల వల్ల కొట్టడం, మీ వాళ్ళతో మమ్మల్ని బెదిరించడం అవి ఏముండవు కదా? ఏముండవు. దర్గా చిన్నబాయి ఇప్పటి వరకు ఎంతమందిని చంపిండు? ఎవరిని చంపినా ఇంటర్వ్యూలు ఏం లేదు. 6 మర్డర్ నేనే చేసిన. తలకాయ నొప్పి అవుతుంది.